జై శ్రీరామ్ అక్క. జై శ్రీరామ్ నాన్న. ఈరోజు వీడియోలో అన్ని కోమ్స్ చూపిస్తాయి. ఇదివరకు ఒకసారి మనం వీడియో పెట్టినాము. మళ్ళీ ఎందుకు పెడుతున్నాను అని అంటే, నేను ఇంతవరకు వచ్చిన కస్టమర్కి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఏం విషయం ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కూడా చెప్తాను మీకు. అది ఈరోజు వీడియో కూడా పెడితే ఇంకా కొంచెం మంది మన షాప్కి వచ్చే వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా అది పాటిస్తారు అనే ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నానండి. చూడండి, ఇవన్నీ కూడా దువ్వెనలే, కానీ చిన్న తేడా ఉంది. ఇందులో అన్నీ దూకోవడానికి యూజ్ అవుతాయి. కానీ ఇది ఉంది కదండి, ఈ ప్లాస్టిక్ వచ్చేసి మళ్ళీ మనం వాడడం అయిపోయిన తర్వాత రీయూజ్ అవుతుంది. అలాగే ఇలా వచ్చిన ఈ షీట్లలో వచ్చిన దువ్వెనలు ఉన్నాయి కదా, వాడుకోవడానికి తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అని మనం ఇవి వాడతాము. ఇదేమో ఒక 6 months వస్తే ఇది ఒక 3 months వస్తుంది. ఇది 6 monthsకి అంతే కాస్ట్ అవుతుంది, ఇది 3 monthsకి అంతే కాస్ట్ అవుతుంది. కానీ రెండు వాడడం వల్ల ప్లాస్టిక్ని మనం ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ ప్లాస్టిక్ భూమిలో కరగదు. ఇది వేస్ట్ ప్లాస్టిక్ అనమాట, మళ్ళీ రీయూజబుల్ ఉండే ప్లాస్టిక్ కాదు. అదే ఇదైతేనేమో రీయూజబుల్ అయ్యే ప్లాస్టిక్ అనమాట. అందుకని నేను ఏం అడుగుతున్నానంటే, అందరినీ రిక్వెస్ట్గా కొనేటప్పుడు ఒక 10 రూపాయలు ఎక్కువైతుంది అని ఆలోచించకుండా మనము నేచర్ని కాపాడడం కోసమైనా మంచిది కొనుక్కుందాం. మనకు మంచిగా ఉంటుంది, ప్లస్ ఎక్కువ రోజులు వస్తుంది. నేచర్ను మనం ఖరాబ్ చేసిన వాళ్ళం కాలేకపోతాం కదా, అందుకని చెప్తున్నానండి. ఇవన్నీ వచ్చేసి కొంచెం ప్లాస్టిక్ మంచిదండి. ఇవన్నీ కూడా మా దగ్గర కాదు, మీరు ఎక్కడ కొనుక్కున్నా కానీ మంచి దువ్వెన కొనుక్కున్నాం అనుకో, ప్లాస్టిక్ని తక్కువ వేస్ట్ ప్లాస్టిక్ని కొంచెం తక్కువ చేసిన వాళ్ళు అవుతామన్న ఒక ఉద్దేశంతో చెప్తున్నానండి. ఇంకొక విషయం కూడా చెప్తానండి మీకు. ఇప్పుడు శ్రావణ మాసమే అనుకోండి, ఇంట్లో వడిబియ్యాలకే అనుకోండి, దేనికైనా మమ్మల్ని వచ్చి ఫస్ట్ అడగని పెట్టడానికే కదా మాకు చిన్న దువ్వెనలు ఇవ్వండి అని అడుగుతారు. ఇలా అడుగుతారండి. ఇవి దేనికి యూజ్ అవ్వదండి, పెట్టాలా అంతే. అందువల్ల దీనివల్ల ఒక్కరికి యూజ్ కానిది ఇది పెట్టడం ఎందుకండి, అందుకనే చెప్తున్నాను. ఇలాంటివి మరి ఇలాక నేను ఈ షీట్లో వచ్చినవి రీయూజబుల్ కావు అని చెప్పాను కదా, అదన్నా రీయూజబుల్ కాదు కానీ ఎవరికైనా దూకోవడానికైనా యూజ్ అవుతుంది కదా ఇది. అందుకోసమని నేను ఇది వాడమని చెప్తున్నాను, ఇవ్వమని చెప్తున్నాను. దేవుళ్ళకి సార పోసినా, ఇంట్లో వాళ్ళకి ఎవరికే కానీ వడిబియ్యం పోసినా కానీ ఇలాంటివి మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. ఇలాంటివి పెట్టండి. మీకు ఎవరికైనా కోపం వచ్చినా సరే కానీ నేను ఏమంటున్నానంటే, మనం ఎంత చేతనైతే అంతవరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం. అది మనం వాడే వస్తువుల వల్ల రోజు మనం ఇట్లా కొన్ని వందల వస్తువులు వాడతాము. ఆ వాడే వస్తువులు కొంచెం మంచిగా కొనుక్కోవడం వల్ల వేస్ట్ ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయొచ్చు. మనం అవాయిడ్ చేసినామంటే తయారు చేసేవాడు కూడా తయారు చేయడు. అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన షాప్లో వచ్చేసి ఇవన్నీ దొరుకుతాయి. ఇంకా బెస్ట్ అంటే జోడియా కంపెనీ అందరికీ తెలిసిందే. ఇది ప్యాకింగ్ ఉంది, అందుకే మీకు చూపించలేకపోతున్నా. ఇది వుడ్తో చేసిన కోంబు. ఇది అడిగి మరీ తెప్పించుకుంటారు ఫ్రెండ్స్ కొంతమంది, వాళ్ళ కోసం తెచ్చింది. ఇంకా ఈ పెన్నులు మీకు తెలుసు కదా, ఇవన్నీ కూడా మన షాప్లో దొరుకుతాయి. నా దగ్గరే కాదు, మీరు ఎక్కడ కొనుక్కున్నా కానీ కొంచెం మంచి ప్లాస్టిక్ వస్తువులని, ఒక దువ్వెనలోనే కాదు, టూత్ బ్రష్లో అయినా ఏవైనా సరే కొంచెం కాస్ట్లీవి కొనుక్కున్నట్టయితే ప్లాస్టిక్ని కొంచెం తక్కువగా యూజ్ చేసిన వాళ్ళం అవుతాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎవరికైనా నేను చెప్పిన బాధ అనిపించినా సరే కానీ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఒక చిన్న విషయం చెప్దామనుకొని మర్చిపోయాను. అదేంటి అంటే, ఇలా షీట్లలో వచ్చేవన్నీ కొంచెం క్వాలిటీ తక్కువ అని చెప్పాను కదా, అలానే ఈ షీట్లలో కూడా మంచి క్వాలిటీ జోడియా కంపెనీలో మంచివి వస్తాయి. ఇవి ఎందుకు మంచివి అని అంటున్నానంటే, మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రాస్తారు, this bag is above 50 microns. This bag value is 12 rupees per kg. అంటే వీళ్ళు కూడా నేచర్కి కొంచెం హాని కలిగించకుండా ఉండడానికి
తయారు చేస్తున్నారు కాబట్టి మనం ఇవే కొనుక్కున్నాం అనుకో, వాళ్ళు ఇవే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తారు. ఇవి మనం వాడడం తక్కువ చేసినాం అనుకో ఆటోమేటిక్గా వీళ్ళు ప్రొడక్షన్ తక్కువైపోతుంది. అందుకని మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణాన్ని కాపాడడం. వచ్చి 10 రూపీస్దే కోంబి అని ఒక కోంబే చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఏదైనా సరే కొంచెం 2 రూపాయలు ఎక్కువైనా సరే కానీ మంచి ప్లాస్టిక్ని వాడండి, దానివల్ల రీసైకిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.